ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనం ఇంతవరకు పోయిన 3 సత్సంగాల్లో దీక్షిత్ గారి గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజున మరికొన్ని విషయాలను ఆయన గురించి తెలుసుకుందాము. ఆయనలో మానసిక పరివర్తన ఎట్లా కలిగింది, తర్వాత బాబా మహాసమాధి విషయంలో ఆయన ఎటువంటి బాధ్యతను వహించారు, తర్వాత బాబా మహాసమాధి అనంతరం దీక్షిత్ జీవితం ఎట్లా ఉన్నది అన్న విషయాలను ఈరోజు చూద్దాం మనం. ఒకసారి దీక్షిత్కు బాబా ఈ విధంగా చెప్తారనమాట. నువ్వు వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా లేక వాళ్ళ తప్పులు ఎంచినా నాకు అమితమైన బాధ కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పట్లో దీక్షిత్కు కూడా కొంచెం కోపం ఉండేది. తర్వాత ఆ కోపాన్ని ఆయన నియంత్రించడం జరుగుతుంది. ఒకసారి వాడాలో క్రైస్తవ మతం గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే దీక్షిత్ కూడాను వారిని ఆ క్రైస్తవ మతాన్ని విమర్శించడం జరుగుతుంది. అదే రోజు బాబా దగ్గరకు మళ్ళా ద్వారకామాయికి వెళ్ళడం జరుగుతుంది. బాబా ఆయనతో మాట్లాడరు అనమాట. వెళ్ళినా కానీ ముభావంగా ఉండి బాబా ఆయనతో మాట్లాడరు. అప్పుడు దీక్షిత్ తన తప్పు తెలుసుకొని మనసులోనే బాబాను క్షమించమని అడుగుతారనమాట. తను ఆ రోజున నింద చేసి ఆ క్రైస్తవ మతం గురించి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకొని మనస్సులోనే ప్రార్థించి బాబాని క్షమించమని అడుగుతారు. అప్పుడు వెంటనే బాబా నువ్వు ఎవరిని నిందించవద్దు అని చెప్పి ప్రేమతో దీక్షిత్కు చెప్తారనమాట. ఇంకొకసారి దీక్షిత్ రోజు పూజ చేసుకునే విధంగా చేసుకొని బాబాకు తాంబూలం ఇవ్వటం మర్చిపోతాడు. తర్వాత బాబా దగ్గరికి వెళ్తే బాబా వెంటనే నాకు ఈరోజు తాంబూలం ఇవ్వలేదు అని అంటారనమాట. అప్పుడు దీక్షిత్కి అర్థమవుతుంది సాయి యొక్క సర్వజ్ఞత. ఆయన పూజ చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా ఎక్కడో ఒక మూల ఆయనకి సాయి నిజంగా ఈ మనం చేసేటువంటి పూజను స్వీకరిస్తున్నారా అన్న అనుమానం ఎక్కడో ఒక మూల ఉందన్నమాట ఆయనకి. దీంతో ఏమైందంటే ఆయనకు అర్థమైంది నేను మనస్ఫూర్తిగా బాబాకు పూజ చేయాలి, ఆయనకు అన్నీ విదితమే అని. అప్పటి నుంచి ఎక్కడ పూజ చేసినా కానీ బాబానే స్వయంగా తన ఎదురుగా ఉన్నారు అన్న భావనతో పూజ చేయటం జరిగింది. సాయి బంధువులారా చూసారా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. యద్భావం తద్భవతి అని అంటారు కదా, కానీ సాయి ఎప్పుడు మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మనలో నమ్మకం దృఢంగా ఉండాలి. ఆయన తప్పక మన పూజలను స్వీకరిస్తూ ఉంటారు. అలానే దీక్షిత్ కూతురు చనిపోయినప్పుడు చావు పుట్టుకల గురించి చెప్పి తనలో వ్యామోహాన్ని పోగొట్టారు. ఇంకొకసారి దీక్షిత్ ఒక కేసు గెలిచి దాదాపు 1000 రూపాయలు ఒక ట్రంక్ పెట్టెలో తీసుకొని వస్తారనమాట. వచ్చి ద్వారకామాయికి వచ్చి బాబా ఇదంతా నీదే అని చెప్పి ముందుంచుతారనమాట. అప్పుడు బాబా కొన్ని క్షణాల్లో ఆ డబ్బులు మొత్తాన్ని పంచేయటం జరుగుతుంది. దీక్షిత్లో కొంచెం కూడాను చలనం లేదు. ఆ పక్కనున్న వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. దీక్షిత్లో ఎటువంటి వ్యామోహం అయినా కనిపిస్తుందేమో అని చెప్పి బాబా ఈ డబ్బులన్నీ పంచుతూ ఉంటే ఆయన మాత్రం బాబా యొక్క కాళ్ళని మర్దనా చేస్తూ బాబా యొక్క పాదసేవ చేసుకుంటూ ఆ ధ్యానంలోనే ఉండిపోతారనమాట. ఇలా బాబా ఒక్కొక్క విషయంలో దీక్షిత్తులో మానసిక పరివర్తన తీసుకొని వచ్చి మెల్లగా తనను ముక్తి పదం వైపుకు నడిపించారు. తరువాత అతనికి బాబా ఒక కఫినీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ కఫినీని బాబా ఇచ్చిన తర్వాత దీక్షిత్ షిరిడిలో ఉన్నప్పుడు దాన్ని ధరిస్తూ ఉండేవాళ్ళు. బాబా కఫినీ ఇవ్వటము అంటే దాని అర్థం ఏంటంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు బాబా కఫినీ. బాబా కఫినీ ఇవ్వటం అంటే ఏంటంటే వాళ్ళకి అర్హత కలిగి వాళ్ళు ఈ యొక్క సంసారిక జీవితంలో ఉన్నా కానీ వాళ్ళు ఆ సన్యాస మార్గంలో ఉండటానికి అర్హులు అని చెప్పేసి బాబా వాళ్ళకి ఆ కఫినీలు ఇవ్వటం జరిగిందనమాట. దీక్షిత్ ఈ యొక్క కఫినీని షిరిడిలో ఉన్నప్పుడు ధరించేవాళ్ళు. తర్వాత ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు మామూలు దుస్తులు వేసుకునేవాళ్ళు అనమాట. సరే, ఇప్పుడు బాబా మహాసమాధి గురించి చూద్దాం. అక్టోబరు 1918లో బాబా మహాసమాధి అయిన రోజు అందరూ సాయి భౌతిక శరీరం దగ్గరికి చేరి ఎవరు సాయి సమాధికి బాధ్యత వహించాలి అనే అంశంపై హిందువులకు ముస్లింలకు అభిప్రాయ భేదాలు వస్తాయన్నమాట.
ముస్లింలేమో బాబా మసీదులో నివసించారు కాబట్టి మా ఆధిక్యతను మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఆధిక్యతను ప్రకటించుకోవటం జరిగింది. కానీ బాబా నన్ను వాడాలోకి తీసుకువెళ్ళండి అంటే బూటీ వాడాలోకి తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు కదా. బూటీ కట్టించిన కృష్ణ మందిరము బాబాకు నిలయమైంది. ఆయన నేను సమాధి నుంచే మాట్లాడతాను అని కూడా చెప్పారు. సరే, ఇంతలో కోపర్గాంకు చెందినటువంటి మామల్తాదారు వస్తారు. ఆయన మీరు కనుక ఒక అభిప్రాయానికి రానట్లయితే కేసు అహ్మద్ నగర్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ మనం తేల్చుకోవచ్చు ఈ విషయాన్ని అని చెప్తారనమాట. దీక్షిత్ కోర్టుకు వెళ్ళి వాదించడానికి తయారవటం చూస్తారు అందరూ. దీక్షిత్ కనుక కోర్టులో కేసు మొదలు పెట్టాడంటే, వాదించటం మొదలు పెడితే అవతల వాళ్ళకి ఆ కేసు గెలవటం అనేది కష్టం అన్నమాట. అది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళలో కొద్దిగా కంగారు మొదలయ్యి, సరే ఈయన కోర్టుకు వెళితే కేసు తప్పకుండా గెలుస్తారు కాబట్టి ఒక అభిప్రాయానికి వద్దామని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. అప్పుడు బాబాను సమాధి మందిరంలో ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా దీక్షిత్ యొక్క దక్షత, బాబా యొక్క ఆజ్ఞను అందరూ పాటించాలి అని చెప్పేటువంటి ఆయన కార్య దీక్షతను కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సరే, బాబా మహాసమాధి అనంతరం దీక్షిత్ జీవితం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాబా మహాసమాధి అనంతరము దీక్షిత్ చాలా చాకచక్యంతో సమాధి మందిరానికి సంబంధించిన పనులన్నీ చక్కబెడతారు. ఆయన తీసుకున్న జాగ్రత్తలు తరువాత షిరిడీ సాయి సంస్థానం ఏర్పడటానికి దోహదం చేస్తాయన్నమాట. 1922లో అహ్మద్ నగర్ కోర్టు నుండి అనుమతి తెచ్చి సంస్థానను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆయన దానికి గౌరవ సెక్రటరీగా పనిచేస్తారు. ఆయన కార్యదీక్షత అన్ని వర్గాల వారిని సంతోషపరుస్తుందన్నమాట. ఆయన బాబా సిద్ధాంతాన్ని చక్కగా జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు హిందూ ముస్లిం అనే తేడా కూడా లేదు. ఒకసారి బడే బాబాను మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఆయన వాడాలో ఉండటానికి వీల్లేదు అని చెప్పటం జరుగుతుంది. అప్పుడు నానా చందోర్కర్ కూడా ఈ విషయంలో అడ్డు చెప్తారనమాట. కానీ దీక్షిత్ తన సమత్వ బుద్ధిని పాటిస్తారు. ఆయన మనుషుల పట్ల జంతువుల పట్ల బాబా బోధించినటువంటి దయాగుణాన్ని ఆయన పునికి పుచ్చుకుంటారు. తన వద్దకు ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేవారు కాదనమాట. ఆయన ఇంట్లో చాలా పిల్లులు ఉండేవి. అలానే కుక్కలకు చీమలకు ఆయన ఆహారం ఇస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఒకసారి బాబాను పాములు మనుషులను చంపుతాయి కాబట్టి వాటిని చంపవచ్చా అని అడుగుతారనమాట కాక. అప్పుడు బాబా దేవుడు ఆజ్ఞ లేకుండా పాములు కూడా మనల్ని కరవలేవు కాబట్టి వాటిని చంపాల్సిన పని లేదు అని చెప్తారనమాట. ఈ విషయాలు గుర్తుకు ఉంచుకొని ఒకసారి ఒక తేలు కనిపిస్తుంది అనమాట. ఆయన అక్కడ ఉన్న వాళ్ళని దాన్ని చంపవద్దని చెప్పి ఒక చిన్న కర్ర పుల్ల తెచ్చి దాన్ని తీసుకెళ్లి బయట ఒక నిర్జల ప్రదేశంలో వదిలేస్తారు. ఆయన నిద్రపోయేటప్పుడు గాఢంగా నిద్రపోయేవాళ్ళు అనమాట. అందరూ దోమల మందు వాడితే ఆయన దానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అందరూ ఈ కర్టెన్స్ వేసుకోవటము, నెట్స్ వేసుకోవటము, దోమ తెరలు అంటారు కదా, అవి వేసుకునేవాళ్ళు. కానీ ఈయన వేసుకునేవాళ్ళు కాదు దీక్షిత్. ఎందుకంటే ఈ దోమల వల్ల నాకు నిద్రాభంగం ఏమీ లేదు. అవి నాలోని రక్తాన్ని కొంచెం తీసుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు. వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఆయనకు సాయి ధ్యానం అన్నా భజనలు చేయటం అన్నా ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన కొన్ని భజనలను కూడా రాస్తారనమాట. తర్వాత కావాలని ఆ రాయటం ఆపేస్తారు. ఎవరో వచ్చి దీక్షిత్ గారు మీ భజనలు చాలా బాగుంటాయి, మీరు రాయండి అని అడుగుతారనమాట. ఆయన అప్పుడు కాక ఏం చెప్తారంటే, లేదండి అవి రాస్తే నేను రాశాను అన్న అహంకారం నాలో ప్రవేశిస్తుంది, నాకు ఆ కీర్తి కూడా అక్కర్లేదండి, సాయి సేవయే నాకు చాలు అని సమాధానం చెప్తారనమాట. బాబా మహాసమాధి తర్వాత దీక్షిత్ వైరాగ్యం ఎక్కువై తన సంపాదన పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. ఒకసారి 30,000 రూపాయలు ఒక మార్వాడీకి బాకీ పడతారు. తను తీసుకున్నటువంటి గడువు ముగిసిపోయి సొమ్ము కట్టాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుంది. ఒకరోజు నిద్రలో ఆ మార్వాడి కలలో కనిపించి డబ్బులు అడుగుతూ ఉంటే
అప్పుడు దీక్షిత్ కలలో నాకు చున్నీలాల్ తెలుసు, నాకు చిమన్లాల్ అనేవాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు నాకు చాలా డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు నీతో నీ అప్పు తీర్చేస్తాను అని చెప్పి కల్లో ఆయన చెప్తా ఉంటారనమాట. సరే ఆయన కల్లో నుంచి లేచి ఇదేమిటి ఇట్లా వచ్చింది కల, నాకు ఎవరో చిమన్లాలు చున్నీలాలను నమ్ముకోవటం ఏంటి, నేను సాయిని నమ్ముకోకుండా అని చెప్పేసి ఆయన చాలా దిగులు పడతారనమాట. సరే ఇట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో డబ్బు కట్టేటువంటి రోజు వచ్చేసిందనమాట. సరే బాబా చూసుకుంటారులే అన్నీ అని చెప్పి ధైర్యంతో తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఒక ధనవంతుడైన స్నేహితుడి కొడుకు 30,000 రూపాయలతో ఆయన కార్యాలయంకి వస్తాడనమాట. తన తండ్రి చనిపోయారని, ఈ డబ్బును దీక్షిత్ సహాయంతో ఏదైనా వ్యాపారంలో కానీ ఇంకా ఎక్కడైనా జాగ్రత్త చేయాలని తన తండ్రి చెప్పారని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు దీక్షిత్ తన అవసరాల గురించి, తన యొక్క కష్టాల గురించి, తను ఎట్లా ఈ డబ్బుని వాపస్ చేయలేకపోతున్నాడు ఈ మార్వాడికి అని చెప్పిన నిజాన్ని ఆ కుర్రవాడికి చెప్పడం జరుగుతుంది. అంతలో ఆ కుర్రవాడు అంటాడు, ఏమండి మీరు మా తండ్రి గారు మంచి స్నేహితులు, మీకు ఇచ్చినటువంటి ఈ డబ్బు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కానీ ఎక్కడన్నా వాటిని మనం ఈ డబ్బుని ఉంచినా కానీ నాకు అంత సంతోషంగా ఉండదు, కానీ మీకు ఇస్తే మాత్రం మా తండ్రి గారికి కానీ నాకు కానీ చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో మీకు ఇస్తున్నాను నేను అని చెప్పి చెప్తారనమాట. ఇట్లా బాబా ఏం చేశారు, ఆ యొక్క గండం నుంచి ఆయన్ని పూర్తిగా గట్టెక్కించి చేశారనమాట. ఇట్లాంటి లీలలు బాబా ఎంతో మందికి ఎన్నో రకాలుగా చూపిస్తూనే ఉంటారనమాట. అట్లానే దీక్షిత్ విషయంలో కూడాను ఇట్లా దారి చూపించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు మనకి. సరే ఇప్పుడు ఇట్లాంటి జీవితాన్ని దీక్షిత్ గడిపారు, ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడిపి బాబా యొక్క అనుగ్రహంతో ముందుకు సాగిపోతూ ఉన్నారన్నమాట. సరే జూలై నెల 1926వ సంవత్సరము దీక్షిత్ దగ్గర హేమత్ పంత్ తెండూల్కర్ కూడా ఉంటారన్నమాట. తర్వాత జూలై 4వ తేదీన 1926వ సంవత్సరంలో దీక్షిత్ గజేంద్ర మోక్షం అనే భాగవత ఘట్టాన్ని పారాయణం చేస్తూ ఉంటారన్నమాట. ఆ రోజు రాత్రి బాబా కలలో కనిపిస్తారు. ఆ కలలో హేమత్ పంత్ బాబాను కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది దీక్షిత్కి. తర్వాత రోజు ఈ కళ గురించి అందరికి చెప్తారనమాట. జూలై 5వ తారీఖున, ఇది జూలై 4వ తారీఖున జరిగింది కదా గజేంద్ర మోక్షం అనేది చదవటము, బాబా కళ్ళలో కనిపించటము. జూలై 5వ తారీఖున వాళ్ళు 1926వ సంవత్సరంలో దీక్షిత్ విల్లేపార్లే నుండి బొంబాయిలో ఉన్నటువంటి దేశ్ముఖ్ వైద్యశాలకు, డాక్టర్ దేశ్ముఖ్ వైద్యశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే తన కుమారుడైనటువంటి రామకృష్ణ ఆయన అస్వస్థతతో ఉంటారనమాట, ఆయనకి జబ్బు చేసి ఉంటుంది, ఆయన్ని చూసేందుకు వెళ్ళాలన్నమాట. సరే ఆ రోజు రైలు ఆలస్యంగా వస్తుంది. ఇంతలో హేమత్ పంత్ తెండూల్కర్ కూడా అక్కడికి వచ్చి అందరూ కలిసి రైల్లో ఎక్కుతారు. అప్పుడు దీక్షిత్ ఈ విధంగా అంటారనమాట, అన్నా సాహెబ్ అంటే మన హేమత్ పంత్ అనమాట. అన్నా సాహెబ్ చూడు, సాయి ఎంత దయామయుడో, ఈ రైలు ఆలస్యంగా వచ్చేట్లు చేశారు, ఇది ఆలస్యంగా రాబట్టి మనందరం కలుసుకోగలిగాము, ఇలా మనం సాయి యొక్క కబుర్లు చెప్పుకోగలుగుతున్నాము అని చెప్పి దీక్షిత్ అనటం జరిగిందనమాట. ఇట్లా వాళ్ళు సాయి యొక్క కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో దీక్షిత్ ఒక ధ్యాన నిద్రలోకి వెళ్ళినట్టుగా వెళ్ళారనమాట. సరే అని చెప్పి హేమత్ పంత్ ఆయన్ని పలకరించడం ఆపేశారు. అప్పుడు కొంతసేపు ఆగిన తర్వాత ఏమిటి అని చెప్పేసి మళ్ళా పలకరిద్దాము అని చెప్పి చాలాసేపు అట్లా ధ్యానంలో ఉన్నారని చెప్పి చూస్తే ఆయన కదలకుండా ఉన్నారని చెప్పి కదిలిస్తే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది అనమాట హేమత్ పంత్కి. అప్పుడు హేమత్ పంత్ అర్థం చేసుకుంటారు, ఆయన్ను బాబా విమానంలో తీసుకువెళ్తానని చెప్పారు కదా, ఇదేనేమో అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. ఈ విధంగా ఏకాదశి రోజున జూలై 5, 1926వ సంవత్సరంలో దీక్షిత్ తన శరీరాన్ని వదిలివేస్తారనమాట. బాబా ఆయనకు సద్గతి ప్రసాదిస్తారు. దీక్షిత్ యొక్క జీవితము మనందరికీ ఆదర్శం కావాలి.
ఆయన సంసార జీవితంలో ఉండి కూడా పరమార్థాన్ని సాధించగలిగారు. ఇది కేవలము సాయి సమర్థుల దయ వలన మాత్రమే సాధ్యపడుతుందన్నమాట. ఇటువంటి మహానుభావుని గురించి మనందరము గత 4 సత్సంగాల్లో మనం చెప్పుకోవటం కూడా మన భాగ్యము, మన అదృష్టము. అదంతా కూడాను సాయి కృప. ఈ సాయి కృప అపారంగా మనందరి సాయి భక్తుల్లోకి ప్రవేశించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సత్సంగాన్ని ఇంతటితో సమాప్తం చేద్దాము. వచ్చే సత్సంగంలో మరికొంతమంది మహానుభావుల గురించి మనం తెలుసుకుంటూ ఉందాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.